నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ ఫస్ట్ ఎడిషన్కు స్వాగతం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక నిన్న జరిగినటువంటి విషయాలు, ప్రధాన వార్తాపత్రికలు ప్రధానంగా ఏమేమి రాసుకొచ్చినాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఢిల్లీ లిక్కర్ కేస్ ఏదైతే కవిత గారి తర్వాత 27 మంది పైన లిక్కర్ కేసు ఏదైతే నమోదయ్యిందో దానికి సంబంధించి వాళ్ళకు ఊరట లభించినట్టుగా తెలుస్తూ ఉన్నది. కోర్టు ఈ కేసులో సాక్ష్యాలు లేవు అని చెప్పేసి కోర్టులో కేసు కొట్టేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అలాగే ఆయేషా మీరా హత్య కేసు తర్వాత నిన్న దానం నాగేందర్ గారు స్పీకర్ ముంగట విచారణకు హాజరయ్యారు. 27 తారీఖు నాడు కడియం శ్రీహరి కూడా హాజరు కాబోతున్నాడు. ఇలా ఉన్నాయి వాతావరణ రాజకీయ పరిస్థితులు. ఒకసారి మనం వెలుగుద్దిన పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ పడిన స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్లకు 5 లక్షల కోట్ల లాస్. అమెరికా స్టాక్ మార్కెట్లోకి టెక్ షేర్లు పతనం. అమెరికా ఇరాన్ టెన్షన్ నేపథ్యంలో మన స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా పడ్డాయి. ఇన్వెస్టర్లు 5 లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ శుక్రవారం 961 పాయింట్లు తగ్గింది. 81,287 దగ్గర. నిఫ్టీ 318 పాయింట్ల నష్టంతో 25,179 దగ్గర ముగిశాయి. డాలర్తో రూపాయి విలువ 6 పైసలు తగ్గి 90 పైసల 97 వద్ద సెటిల్ అయింది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నికరంగా 3,466 కోట్ల విలువైన షేర్లను అమ్ముకున్నారు. అమెరికా మార్కెట్లు గురువారం సెషన్లో పడడంతో ఆ ఎఫెక్ట్ గ్లోబల్ మార్కెట్పై కనిపించింది. ఇక ఇన్వెస్టర్లు 5 లక్షల కోట్లు నష్టపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే అమెరికా ఇరాన్ ఈ టెన్షన్ నేపథ్యంలోనే ఇంత ఇన్వెస్టర్లకు లాస్ వచ్చింది అని చెప్పేసి ఒక వార్త. ఇక నిన్న ముఖ్యమంత్రి గారు ఎవరైతే మొన్న లొంగిపోయినటువంటి మాజీ మావోయిస్టులు ఉన్నారో వారితో భేటీ కావడం జరిగింది. రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం, కానీ ఏదైనా చట్టం పరిధిలోనే చేయాలి. మాజీ మావోయిస్టు నేతలకు సీఎం రేవంత్ సూచన. సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి కలిసిన మాజీ మావోయిస్టు నేతలు, పక్కన డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు. రివార్డు కోటికి పెంచి 5 ఎకరాల భూమి ఇవ్వాలన్న మాజీ మావోయిస్టులు. సహచరులతో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. తమపై కేసులను ఎత్తేసేలా కేంద్రంతో మాట్లాడాలని సీఎంకు విజ్ఞప్తి. భూమి తప్ప ఇతర డిమాండ్లను పరిశీలిస్తామన్న సీఎం. భూమి తప్ప ఇంకేదైనా పరిశీలిస్తాం. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వం తరపున స్వాగతిస్తాం, కానీ ఏది చేసినా చట్ట పరిధిలోనే రాజ్యాంగబద్ధంగానే చేయండి అని ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్ట్ అగ్రనేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా ప్రజా సమస్యలపై ఏవైనా కూడా తన దృష్టికి తీసుకురావచ్చని వారికి చెప్పారు. సరెండర్ అయిన నక్సల్స్ సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధానాలను సహకరిస్తామని, మెరుగైన పునరావాస ప్యాకేజీని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్ట్ అగ్రనేతలతో సీఎం సెక్రటరియట్లో శుక్రవారం సమావేశమయ్యారు. వీరిలో తిరుపతి, మల్లా రాజిరెడ్డి, పుల్లూరు ప్రసాదరావు, పోతుల కల్పన, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఉన్నారు. ఇక నిన్న సెక్రటరియట్లో మాజీ మావోయిస్టులతో లొంగిపోయినటువంటి వాళ్ళతో అసలు మీ సమస్యలు ఏంది, ఇంకా మిగతా ఎవరైతే 37 మంది ఉన్నారో వాళ్ళు బయటికి రావాలంటే ఏం చేయాలి, నిజంగా మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటే, ప్రజలకు మంచి చేయాలనుకుంటే మేము రాజకీయాల్లోకి స్వాగతిస్తున్నాం, కానీ ఏది చేసినా కూడా రాజ్యాంగబద్ధంగానే ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఇవి జరగాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా మాజీ మావోయిస్టులకు భూమి తప్ప మీరు ఇంకే పంచాయతీ అనే అడుగురి, ఆ పంచాయతీని మేము పరిష్కరిస్తాం, భూమి మాత్రం పేదలకు పంచాలి, భూమిని జాతీయం చేయాలి, ఈ డిమాండ్లు మాత్రం వద్దు. ఇంకేమైనా కార్మికుల గురించా, ఇంకైనా మహిళల గురించా, వీళ్ళ గురించి మాట్లాడుకుని ఓకే పరిశీలిస్తాం, కానీ భూమి గురించి మాత్రం మాట్లాడకుర్రి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద అయితే ఇండైరెక్ట్గా ఎవరైతే లొంగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని రాజకీయాలలోకి ఆహ్వానిస్తున్నారు, వాళ్ళని రాజకీయంగా కొట్టాడమంటున్నారు, రాజకీయాల్లోకి రండి అని చెప్పేసి ఓ రకంగా పిలుపునిచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది.
జిహెచ్ఎంసి చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం. సిటీలో అన్ని హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు పెట్టాలి. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు లింక్ చేయాలి. 100% ఈ పని చేయాలి. 100% ఈ పని చేయాలి. సిటీలో అన్ని హోటళ్ళల్లో అబ్బా ఆ తిండి ఒకసారి మనం హోటల్ బయట కుర్చీలలో కూర్చొని తింటాం కదా, ఈ తిండి తినకంటే ముందు ఒకసారి కిచెన్లో పోయి వచ్చి తినుర్రి. కిచెన్లో పోయొచ్చు కూడా మీరు ఆ అన్నం తినగలిగితే ఇక దేనికంటే దానికే. ఎంత ఎంత దుర్మార్గం, ఎంత గబ్బు, తినే తిండిని కూడా కనీసం శుద్ధి లేకుండా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఏమెత్తురు, ఎట్లా వండుతుర్రు ఇవేవి తెలియదు. బయట మాత్రం అద్దాల మేడలు, పెద్ద పెద్ద కుర్చీలు, నీట్గా ఇదంతా బయటనే. మరి లోపల కూడా ఇట్నే నీట్నెస్ ఉందా? కిచెన్లో కూడా ఇట్నే వండుతున్నారా? ఒకసారి తినే ముందు కిచెన్లో పోయి తినుర్రి, మీరు ఏది తిన్నా సరే. ఎంత ఎంత గబ్బు కుళ్ళిపోయినాయి, అన్నీ మన్ను మశానం వేసి వండ, మీదికెళ్ళి మసాలాలేయ కలర్లేయ తెచ్చిపెట్ట. ఇంకా దీన్ని మనం ఇంటికాడ తిండి బంద్ చేసి హోటళ్ళ ఉరికి ఉరికి మురిసి మురిసి తింటాం. 100% కిచెన్లలో సీసీ కెమెరాలు పెట్టాలి. అది కమాండ్ కంట్రోల్కు లింక్ ఉండాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చిలగాటమైనటువంటి విషయం. యాభై అంతస్తుల భవనాల్లో ఫైర్ సేఫ్టీ 5 ఫోకస్. ఓఆర్ఆర్ లోపలికి రోడ్లన్నీ ఎంఏయుడికి కిందకు. ఫ్యూచర్ సిటీ ఆఫీస్ బిల్డింగ్లను పూర్తి చేయాలి. ఎంఏయుడిపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఇక బడ్జెట్లో బీసీలకు వాటా దక్కే వరకు పోరాటం. శుక్రవారం ఇంద్రపార్కు వద్ద దీక్ష చేస్తున్నటువంటి బీసీ సంఘాల నాయకులు. వాటా దక్కే వరకు పోరాటం. నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తే సహించేది లేదు. బీసీ నేతల ఫైర్. బీసీ మేధావుల ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష. మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు. రాష్ట్రంలోని బీసీలకు బడ్జెట్లో సమాన వాటా దక్కేంత వరకు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని పలువురు బీసీ నాయకులు స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులు అన్యాయం చేస్తే సహించేది లేదని, న్యాయం కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ నిర్వహించారు. నిరాహార దీక్ష చేపట్టారు. రైట్. ఇక బీసీ సంఘాలంతా కూడా దీక్ష చేపట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే మా వాట మాకు దక్కేంత వరకు మేము ఈ ధర్నాను కొనసాగిస్తాం. ఎందుకంటే బీసీ బిల్లు 42% రాజకీయంగా బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకు రాజకీయ వాటా ఉండాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్లో బిల్లు పాస్ అయింది. మరి తెలంగాణలో బిల్లు పాస్ అయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలలో అది ఇంప్లిమెంట్ కావాలి కదా. తెలంగాణ ప్రభుత్వం అది చేయలే. ఇది కేంద్రం ఆమోదం పంపితే కేంద్రం ఏమో చేయట్లేదు. ఇది ఆగింది అన్నట్టు బీసీ. ఆఫ్ఘన్పై పాక్ యుద్ధం. కాబుల్, కాందహార్పై భీకర వైమానిక దాడులు. తాలిబాన్ల దాడులకు ప్రతీకారంగా అటాక్స్. సూసైడ్ స్క్వాడ్ను సిద్ధం చేసుకోనున్న ఆఫ్ఘన్. మృతులపై 2 దేశాల విరుద్ధ ప్రకటనలు. ఆఫ్ఘన్లో 113 మంది చనిపోయారన్న పాక్లో 55 మంది సోల్జర్ చనిపోయారన్న ఆఫ్ఘన్. వీళ్ళకి ఎక్కడ పంచాయతీలు తిని నిమ్మలంగా ఈ పాకిస్తాన్ వాళ్ళు ఒకటే ఈ యుద్ధాలు ఇవి ఏమన్నా అంటే బాంబులు పట్టుకుంటాయి బయలుడు. ఏమవుతుంది మళ్ళా కొట్టే దెబ్బకు బిత్తరపోతారు. దీనివల్ల పార్టీకి నష్టం జరిగింది. లిక్కర్ కేసుల వల్ల బీఆర్ఎస్కి నష్టం జరిగింది. కేటీఆర్ ఇటు ధరణి, అటు ఫోన్ ట్యాపింగ్, ఇటు కాళేశ్వరం, ఇటు దళిత బంధు, పైననేమో లిక్కర్ కేసు, ముంగట అవినీతి ఎక్కడికక్కడ ఊసిపోయినాయి అన్నట్టు. కానీ మీద మాత్రం ఫోన్ ట్యాప్, అదేంది లిక్కర్ కేసు వల్లనే పార్టీకి నష్టం జరిగింది. అప్పటి నుంచే పార్టీ మొత్తం డౌన్ అవుతుంది అని చెప్పేసి ఒక వార్త.
రైట్. ఇక కోర్టు తీర్పు అనంతరం హైదరాబాదు తమ నివాసం వద్ద కవిత అభివాదం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు క్లీన్ చిట్. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, సిసోడియాకు సహా మరో 20 మందికి ఊరట. నిందితులందరూ నిర్దోషులేనని తెలిసిన సిబిఐ స్పెషల్ కోర్టు మొత్తం 598 పేజీల తీర్పును వెలువరించినటువంటి జడ్జి జితేంద్ర సింగ్ సిబిఐ అధికారులు లోపభూయిష్టంగా దర్యాప్తు చేశారని వెల్లడి. పుకార్లే ఆధారాలు నమ్మదగదని అప్రూవర్లు అంటూ కీలక కామెంట్స్. సౌత్ గ్రూప్స్ అంటూ వ్యాఖ్యానించడంపై మందలించినటువంటి ధర్మాసనం లిక్కర్ స్కామ్లో సిబిఐ ఆరోపణలు కొట్టివేస్తూ 23 మంది పేర్లు డిశ్చార్జ్. సిబిఐపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జడ్జి ఆదేశాలు. స్పెషల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సిబిఐ ఎలాంటి నిర్దిష్ట సమాచారం, ప్రాథమిక ఆధారాలు లేకుండానే కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు ఇతరులను నిందితులుగా సిబిఐ చేర్చింది. కేవలం ఊహాగానాల ఆధారంగా నిర్మించిన ఈ కేసు న్యాయపరంగా అంగీకారయోగ్యం కాదు. ఒక రాజ్యాంగబద్ధ పదవి నిర్వహిస్తున్న కేజ్రీవాల్ లాంటి వ్యక్తి నిర్దిష్ట సమాచారం లేకుండా కేసులో నిందితుడిగా చేర్చడం రూల్ ఆఫ్ లాకే విరుద్ధం. ఏ ఒక్కరు కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ప్రకటన చేయడం కానీ, సాక్ష్యాలు సమర్పించడం కానీ చేయనప్పుడు ఆయననే ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఎలా చెప్పగలరు? సిబిఐ స్పెషల్ కోర్టు అడుగుతున్నది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో సిబిఐ స్పెషల్ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను తోసిపుచ్చుతూ జాగృతి అధ్యక్షురాలు కె కవిత A17కు క్లీన్ చిట్ ఇచ్చింది. అలాగే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సహా మరో 21 మంది A1 నుంచి A23 వరకు 23 మందిపై దాఖలైన అభియోగాలను కోర్టు కొట్టివేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం సిబిఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పిసియాక్ జితేంద్ర సింగ్ 598 పేజీలతో వివరణాత్మక తీర్పును వెలువరించారు. సిబిఐ దర్యాప్తులో విధానపరమైన లోపాలు, రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన, పుకార్లపై ఆధారపడడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు తెలిపారు. మరి అక్క 6 నెలల దాకా జైలు ఉన్నది. 6 నెలల దాకా జైలు ఉన్నది. ఎంత అవమానాలు ఎదుర్కొన్నది, చాలా అవమానాలు ఎదుర్కొన్నది. మరి దీనికి ఎట్లా నష్టం? ఈ నష్టాన్ని ఎట్లా? పాపం కేజ్రీవాల్ గారు అయితే ముఖ్యమంత్రి పదవి నిన్న ఏడుస్తున్నాడు పాపం. కేజ్రీవాల్ గారు అయితే కవిత కంటే కొంత కాన్ఫిడెన్స్ ఉంది. నేను కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తా అన్నది ఇప్పుడు అది రుజువైంది. కడిగిన ముత్యంలాగానే బయటకు వచ్చింది ఓ రకంగా. ఇప్పుడు కోర్టే కాదన్నాక ఇంకెవరేం చేస్తారు? కోర్టే ఎటువంటి, ఇప్పుడు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి కేసు బుక్ అయింది 23 మంది మీద. మరి కేసు బుక్ కావడానికి లిక్కర్ స్కామ్ జరిగిందంటానికి సాక్ష్యాలు ఉండాలి కదా, ఏదైనా ఎవిడెన్స్ ఉంటే కదా. మరి ఎవిడెన్స్ లేకుండా గాలికి 100 మంది 100 మాటలు చెప్తారు. అలా మాటలు పట్టుకొని కేసు బుక్ చేసి 6 నెలల దాకా జైల్లో పెడితే ఈ అవమానాన్ని ఎట్లా మరి పరిపూర్ణం చేస్తారు? ఎట్లా దానికి పరిష్కరిస్తారు? జైల్లో గడిపినటువంటి రోజుల్ని మళ్ళీ ఎట్లా? ఎంత అవమానాలు! ఇప్పుడు సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా ఇట్లా సుప్రీం కాదు, ఏమి కోర్టు అంటుంది, సిబిఐ స్పెషల్ కోర్టు అంటుంది కేవలం నిర్దిష్ట సమాచారం లేకుండా కేసుల్లో నిందితుడిగా చేర్చడం రూల్ ఆఫ్ లాకే విరుద్ధం అంటుంది. చెప్పుడు మాటలు విని వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి వాటిని ప్రకటనలు చేయడం, సాక్ష్యాలు సమర్పించడం చేయనప్పుడు ఆయన కుంభకోణానికి పాల్పడ్డారని ఎట్లా చెప్తారు? ఏనా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంది అని చెప్తే మొత్తం ఇందులో ఏం లేదని చెప్పేసి 23 మంది మీద క్లీన్ చిట్. ఇందులో ఎటువంటి అవినీతి జరగలే, స్కామ్ లేదు, లిక్కర్ స్కామ్ లేదు, ఏ స్కామ్ లేదు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళు మాట్లాడాలి. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు మరి? సత్యమే గెలిచింది, నేను కట్టర్ ఇమాందార్ అని రుజువయ్యింది.
కోర్టు బయట మీడియా ముందు కేజ్రీవాల్ కంటతడి. ఆప్ నేతలను వేధించారంటూ భావోద్వేగం. వాటిని మౌనంగా భరించానన్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్. ఏడుతున్నాడు నిన్న పాపం బయటకు వచ్చిన తర్వాత. ఎంత అవమానకరం, ఎంత అవమానం. ఢిల్లీ ముఖ్యమంత్రి సత్యమే గెలిచిందని చెప్పేసి అంటున్నారు. కడిగిన ముత్యంలో బయటకు వచ్చిన లిక్కర్ స్కామ్ ఓ తప్పుడు కేసు కవితక్క అంటున్నారు. బీఆర్ఎస్ ఓటమికి ఈ కేసే కారణం అంటూ కేటీఆర్ ట్వీట్ ఇస్తున్నారు. పార్టీ తప్పులు, ఆ పార్టీ పెద్దల అహంకారంతోనే కదా ఓడిపోయింది. కేసును నా మెడకెందుకు వేయాలని చూస్తున్నారు? నేను జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఒక్కసారైనా మీడియాతో మాట్లాడిరా అని కామెంట్. ఎందుకు? కేటీఆర్ గారు ట్వీట్ చేసిండు, లిక్కర్ కేసు వల్లే బీఆర్ఎస్ ఓటమి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయినాం, కవితకు కోర్టులో న్యాయం జరిగింది, మాపై పెడుతున్న కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమే, త్వరలోనే తేలుతుందని కామెంట్. కవితకు కోర్టులో న్యాయం జరిగింది, మాపై ఇప్పుడు కవితకు ఎట్లయితే న్యాయం జరిగిందో మాకు కూడా అట్నే న్యాయం జరుగుతుంది. పెట్టే కేసులన్నీ తప్పుడు కేసులే. ఎందుకంటే ఇప్పుడు 2-3 కేసులు ఉన్నాయి కదా. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్నది, తర్వాత ఈ కార్ రేసు అది విచారణ జరుగుతున్నది, కాళేశ్వరం జరుగుతున్నది. సో ఇట్లా కేసులు ఉన్నాయి. ఇవి కూడా ఇట్లనే అవుతుంది అన్నట్టు సార్ మాట్లాడుతుండ్రు. కానీ కవితకి ఏమంటుంది? మీరు ఓన్లీ ఢిల్లీ లిక్కర్ కేసు వల్లే లిక్కర్ స్కామ్ జరిగిందనే మీ పార్టీ పరువు ప్రతిష్ట అన్ని దెబ్బతిని మీరు ఓడిపోలే. మీరు చేసిన అత్యంత అవినీతి, అత్యంత దుర్మార్గం, మీకున్నటువంటి అహంకారం, వీటి వల్ల కదా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ప్రజలు బండకేసుకొచ్చిర్రు. మా వల్ల కాదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల కాదు. ఆ లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు బయటకు వచ్చినా రాకపోయినా బీఆర్ఎస్ ఓడిపోయేదే. దీని అనవసరంగా నావిన రుద్దకండే అని కేటీఆర్ గారు అని చెప్పేసి కవితక్క అంటున్నది. ఇప్పుడు అయితే దీంట్లో మాట్లాడితే బయటి పార్టీ వాళ్ళే మాట్లాడాలి, కానీ సొంత అన్నదమ్ములే, సొంత అక్క చెల్లె అన్న విమర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీంట్లో కేసు నుంచి తీర్పు వచ్చిన తర్వాత మొత్తం మీద అయితే కవిత కోర్టులో న్యాయం జరిగిందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏపీకి వత్తాసు పలుకుతారా? కృష్ణా బోర్డుకు తెలంగాణ ఘాటు లేక ఆ రాష్ట్ర అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా మా ప్రాజెక్టులపై అక్కసు చూపుతారా? పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్, అంద్రినివా, తెలుగు గంగ లాంటి ప్రాజెక్టులపై ఎన్నో లేఖలు రాసినాం. మా లేఖలను ఏనాడు పట్టించుకోలేదు. మా ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం చెప్పగానే కేంద్రానికి లేఖ రాస్తారా? ఏపీ అక్రమంగా 290 టీఎంసీలు తరలించుకునే ప్లాన్ చేస్తున్నది. ముందు వాటికి అడ్డుకట్ట వేయండి. ఏపీని నిలువరించండి. వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్. విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఏపీ 47,776.50 కోట్ల ప్రాజెక్టులను పట్టించుకొని కృష్ణా బోర్డు తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపైన మాత్రం అక్కసు వెలగక్కుతుందని ప్రభుత్వం మండిపడింది. శ్రీశైలం ఆధారంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కోటాకు మించి నీటి మళ్లింపులు చేపడుతున్న ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, గాలేరు నగరి, అంద్రినివా లాంటి ప్రాజెక్టులన్నీ కొత్తవేనని విభజన చట్టంలో 84(3)(2), 85(8)(d) ప్రాజెక్టులన్నీ కొత్తవేనని సెక్షన్లు ఉల్లంఘించి నిర్మిస్తుందని పేర్కొన్నది. నిబంధనల ఉల్లంఘించి కడుతున్న ఆ ప్రాజెక్టులను ఆపాలంటూ బోర్డుకు పలుమార్లు తాము లేఖ రాసిన బుట్ట దాఖలు చేశారని ఆక్షేపించింది. దానివల్ల తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొంది. తెలంగాణ ఎన్నిసార్లు లేఖ రాసినా ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఎలాంటి చర్యలు తీసుకొని బోర్డు ఆ రాష్ట్రానికే వత్తాసు పలుకుతుందని తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాయడం దారుణమని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డు ఈఎన్సీ జనరల్ రమేష్ బాబు ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి వత్తాసు పలుకుతారా? మేము ఇన్ని ప్రాజెక్టుల పైన నివేదిక ఇచ్చినాం, ఇన్ని ప్రాజెక్టుల గురించి మీకు లెటర్లు పంపినాం, కానీ మాది ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పట్టించుకోలేదు. కానీ ఏపీ వాళ్ళు కృష్ణా బోర్డుకు తెలంగాణ ఘాటు లేక ఆ రాష్ట్ర అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా మా మీద అక్కసు చూపుతారని చెప్పేసి తెలంగాణ వాళ్ళు కృష్ణా బోర్డుకు ఓ లేఖ రాసిరు. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ కన్నుమూత, సీఎం రేవంత్ రెడ్డి సంతాపం. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు, ఆలయ మేనేజింగ్ డైరెక్టర్ సౌందరరాజన్ 90 ఏళ్ళుంటాడట, కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. ఆలయ అర్చకులు తర్వాత డైరెక్టర్ ఏది మన చిలుకూరి బాలాజీ టెంపుల్ ఉన్నది కదా, దానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకుడు డైరెక్టర్ కన్నుమూశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపినట్టుగా తెలుస్తూ ఉన్నది. నేటి నుంచి హెచ్పివి వ్యాక్సిన్స్ 14 ఏళ్ళ నుండి 15 ఏళ్ల లోపున్న బాలికలకు ఫ్రీ టీకా. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.50 లక్షల మందికి పంపిణీ. బాలికలు ఖాళీ కడుపుతో రావద్దు, తినేసి రావాలి, బలవంతం లేదు, పేరెంట్స్ పర్మిషన్ ఉంటేనే టీకా. అజ్మీర్లో మోదీ, కింగ్కోటిలో ప్రారంభించనున్న మంత్రి దామోదర. స్కూళ్ళు, అంగన్వాడీలు, పిహెచ్సిల్లో అందుబాటులోకి టీకాలు. 3 నెలల్లో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్. ఏదైతే క్యాన్సర్కి సంబంధించినటువంటి మనం మాట్లాడుకున్నాం కదా, క్యాన్సర్ సంబంధించినటువంటి వ్యాధి వస్తున్నది కదా, దానికి 15 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళకి హెచ్పివి వీకా అనే వ్యాక్సిన్ ఇస్తున్నారు. సో వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ రోజు నుంచి ఆ వ్యాక్సిన్ ఇస్తారంట, బలవంతం లేదు. ఈ వ్యాక్సిన్ వేసుకునే ముందు ఖాళీ కడుపుతో పోకుండా ఖచ్చితంగా ఆనందినే పోవాలి, ఆనందిని పోయే ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పేసి డాక్టర్లు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి దిశ పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులు. కాబూల్, కాందహార్తో ప్రధాన నగరాలపై అటాక్. 274 మంది తాలిబాన్లు, 12 మంది పాక్ జవాన్లు మృతి. 2 దేశాల సమన్వయం పాటించాలి చైనా, రష్యా. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ యుద్ధం ప్రకటించింది. శుక్రవారం కాబూల్, కందహార్తో సహా ఆ దేశ ప్రధాన నగరాలపై వైమానిక దాడులకు దిగింది. గురువారం రాత్రి నుంచి ఇరు దేశాల మధ్య ప్రారంభమైన ఘర్షణల్లో 274 మంది తాలిబాన్లు సాయుధులతో పాటు 12 మందిని తమ సైనికులు మృతి చెందినట్టు పాక్ సైన్యం ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ వైమానిక దాడులు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలపైన పాక్ దాడి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ దాడిలో పాకిస్తాన్ తాలిబాన్ తర్వాత జవాన్లు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక నేటి నుంచి హెచ్పివి వ్యాక్సినేషన్ 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా అందించనున్న కేంద్రం. రాజస్థానంలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ. గర్భాశయ క్యాన్సర్ నివారణకు చర్యలు. ఇక 15 ఏళ్లలోపు ఉన్నటువంటి బాలికలందరికీ ఉచితంగా ఈ వ్యాక్సినేషన్, హెచ్పివి అనే వ్యాక్సినేషన్ ఏది క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం ప్రారంభిస్తున్నారు. హింస ఏ సమస్యకు పరిష్కారం కాదు. ప్రజాస్వామ్యంపై నమ్మకంతో వెనక్కి రావడం అభినందనీయం. లొంగిపోయిన వారికి పూర్తి రక్షణ, పునరావాసంలో లోటు లేకుండా చూస్తాం. మాజీ మావోయిస్ట్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. త్వరలో మీడియా సమావేశం నిర్వహిస్తాం. దేవ్జీ త్వరలోనే మీడియా సమావేశం నిర్వహిస్తామంటున్నాడు. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి ఆయన మాట్లాడేటి. ఇప్పటివరకు మీడియా ముంగటికి వచ్చి మాట్లాడట్లేదు. మాట్లాడతాం, నేను మాట్లాడితే మళ్ళీ అవి తప్పుడు చర్చలకు దారి తీస్తుంది, అనవసరమైన చర్చలకు దారి తీస్తుంది. కాబట్టి కొంత టైం తీసుకొని నిమ్మలంగా మాట్లాడతాం అని చెప్పేసి దేవ్జీ గారు అంటున్నారు. మొత్తం మీనైతే
ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంచి మీరు ఆయుధాలను వదిలేసి సాయుధ పోరాటాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయడానికి వచ్చినటువంటి మీకు స్వాగతం అభినందనీయం అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి. కోర్ అర్బన్ చట్టం జిహెచ్ఎంసీ యాక్ట్ స్థానంలో తయారు చేయండి. అన్ని హోటల్లో కిచెన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సిసిసికి అనుసంధానించాలి. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నేడు కార్యదర్శుల పనితీరుపై సీఎం సమీక్ష. 99 రోజుల కార్యాచరణపై కీలక సమావేశం. ఓఆర్ఆర్ పరిధిలో కోర్ అర్బన్ 3 కార్పొరేషన్లకు వర్తించేలా జిహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుమతులు, అభివృద్ధి పనుల కార్యనిర్వహణ, వసూళ్లు, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఇక 99 రోజుల కార్యాచరణ ఉంది కదా, పల్లెల్లోకి వెళ్తామని చెప్పేసి మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళైతే 3 నెలల కార్యక్రమం ఏదైతే పెట్టుకురో దానిపైన కీలక సమావేశం. ఎట్లా ప్రజలకి వెళ్ళాలి అనేది. ప్రముఖ నటితో విజయ్కు వివాహేతర సంబంధం. ఆయన నుంచి నాకు విడాకులు ఇప్పించండి. కోర్టులో హీరో విజయ్ భార్య పిటిషన్. స్పందించని టీవీకే చీఫ్. ప్రముఖ నటితో విజయ్కి వివాహేతర సంబంధం ఉందని ఈ విజయ్ భార్య నాకు విడాకులు ఇప్పియాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళిందంట. టీవీకే చీఫ్ హీరో విజయ్కి ప్రముఖ నటితో వివాహేతర సంబంధం ఉందని తనకు విడాకులు ఇప్పించాలని ఆయన సతీమణి సంగీత డివోర్స్ పిటిషన్ ఫైల్ చేశారు. విడాకుల తర్వాత తను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉండేలా హక్కు కల్పించాలని, విజయ్ నుంచి శాశ్వత భరణం ఇప్పించాలని ఆమె డిమాండ్ చేస్తూ చెంగల్ పట్టణం ఓ కోర్టులో పిటిషన్ వేశారు. ఎవరు? విజయ్ భార్య టీవీకే చీఫ్, టీవీకే పార్టీ చీఫ్ వారి భార్య ఈయనకు ఒక ప్రముఖ నటితోని అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం ఉంది కాబట్టి నాకు విడాకులు ఇప్పించారని చెప్పేసి ఆయన సతీమణి సంగీత ఓ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి కొన్ని రూమర్స్ వస్తున్నాయి అనే మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. నిజంగానే ఒక హీరోయిన్ పెట్టి ఈ హీరోయిన్ చెప్తే కానీ గేట్ అవతలకి రాడు, ఈ హీరోయిన్ చెప్తే కానీ ఈయన ఏం పని చేయడు అని చెప్పేసి కొంత రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు కానీ రూమర్స్ అయితే వస్తున్నాయి. వెలుగుమట్ల కూల్చివేతలపై ఎన్హెచ్ఆర్సీ విచారణ. మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు కేసు నమోదు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లపై చర్యలకు డిమాండ్. అడ్వకేట్ ఇమ్మానేని రామారావు వివరాలు వెల్లడి. ఏదైతే భూదాన్ భూములకు సంబంధించి ఉందో ఖమ్మంలో వెలుగుమట్లలో పేదల ఇల్లు కూలగొట్టారు కదా, ఇది భూదాన్ భూమి కాబట్టి దీన్ని వెంటనే ఖాళీ చేయాలని చెప్పేసి ఇళ్ళన్నీ పాపం కొత్త కట్టుకునే ఇళ్ళను కూడా నీలమట్టం చేశారు. కాబట్టి దాని మీద ఎన్హెచ్ఆర్సీ విచారణ అడిగిందంట. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మీద చర్యలకు డిమాండ్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు కన్నుమూత. నేడు సౌందరరాజన్ అంత్యక్రియలు. విచారణ వ్యక్తం చేసి సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖులు. ఈవీఎం వీవీప్యాట్ల స్లిప్ల లెక్కింపునకు నో ఛాన్స్. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన వారంలోపే. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. ఇక ఈవీఎం వీవీప్యాట్ల స్లిప్పులకు లెక్కింపునకు ఛాన్స్ అని ఒక వార్త. 2 రాజ్యసభ స్థానాలకే స్థానిక నేతలకే. 2 రాజ్యసభ స్థానాలు స్థానిక నేతలకే. సింఘ్వీకి తమిళనాడు నుంచి అవకాశం. డిఎంకే కాంగ్రెస్ పొత్తు ఆధారంగా నిర్ణయం. ముమ్మర ప్రయత్నాల్లో సీనియర్ నేతలు. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న 2 రాజ్యసభ సీట్లు స్థానిక నేతలకే దక్కే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తమిళనాడులో అధికార డిఎంకేతో కాంగ్రెస్ పొత్తు కుదిరితే అభిషేక్ సింగ్ని అక్కడి నుంచి రాజ్యసభకు పంపే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. అదే జరిగితే తెలంగాణలో 2 సీట్లు ఇక్కడి వారికే దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో
సీనియర్ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక 2 రాజ్యసభ సీట్లకు సంబంధించి సీనియర్ నేతలు ఆ పదవులను ఎట్లైనా దక్కించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కవితకు బిగ్ రిలీఫ్. లిక్కర్ స్కామ్ కొట్టేసిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్. మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సైతం ఊరట. ఛార్జ్ షీట్లో సరైన ఆధారాలు లేవని సిబిఐ న్యాయస్థానం ఆగ్రహం. దేశంలో సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత, ఆమె ఆడిటర్ బుచ్చిబాబుతో సహా ఇతర నిందితులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నమోదు చేసిన కేసులను కొట్టేసింది. ఆమెతో పాటే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సైతం బిగ్ రిలీఫ్ దక్కింది. 2021-22 మధ్య జరిగిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సిబిఐ ఛార్జ్షీట్లో మెరిట్ రాలేదని రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు ఎలా పెడతారని ప్రశ్నించింది. సిబిఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసును కొట్టేసింది. అభియోగాలు మోపిన 23 మందిపై ఈ కేసు నుంచి విముక్తిని కల్పిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జితేందర్ సింగ్ తీర్పు చెప్పారు. దర్యాప్తులో అభిప్రాయాలను ఎందుకు చేర్చలేదని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. ఎక్సైజ్ విధానంపై 3 న్యాయ నిపుణుల అభిప్రాయాలను తమ కేసుకు మద్దతు ఇస్తున్నాయని సిబిఐ ఎలా పేర్కొన్నదో స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. సౌత్ గ్రూప్ అనే పదాన్ని ప్రాసిక్యూషన్ ఉపయోగించడానికి న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. కేసు రికార్డులో ఆ పదానికి స్పష్టత సరైన ఆధారాలు లేవని పేర్కొన్నది. 2021లో మద్యం పాలసీ. ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 2021 నవంబర్లో మద్యం పాలసీని రూపొందించింది. దేశ రాజధానిలో మద్యం వ్యాపారాన్ని ప్రక్షాళన చేసి నియంత్రించాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. మద్యం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాత బీజేపీ కొత్త విధానాన్ని తెరమీనికి తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు మద్యం మాఫియాతో కుమ్మక్కైందని ఆరోపించింది. మద్యం వ్యాపారుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు అందాయని అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వికే సక్సేనా సిబిఐకి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా 2022 జూలై 20న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2022లో ఈ విధానాన్ని రద్దు చేశారు. అదే ఈ సంవత్సరం జూలైలో లెఫ్టినెంట్ గవర్నర్కు వినరన్ మాస్కు సక్సేనాకు అప్పటి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు పెట్టారు. విధాన రూపకల్పనలో అనేక లోపాలు. మొత్తం మీనైతే కవితక్క గారికి అలాగే ఇంకో 22 మందికి మొత్తం 23 మందికి కేసు నుండి బిగ్ రిలీఫ్ దొరికినట్టుగా ఉన్నది. 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మద్యంలో లిక్కర్లో స్కామ్ జరిగిందని పెట్టినటువంటి కేసు ఏదైతుందో అది ఎటువంటి సాక్ష్యాలు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు, కేవలం పుకార్లపైన మాటలపైన ఈ కేసును, ఇంత పెద్ద కేసుని ఏ విధంగా మీరు ఎఫ్ఐఆర్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళని జైల్లో పెడతారు అని చెప్పేసి కోర్టు ధర్మాసనం అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద అయితే నేను కడిగిన ముత్యంలా బయటికి వస్తా అని ఏదైతే చెప్పిందో కవిత గారు 100% కడిగిన ముత్యంలాగానే నేను బయటకు వచ్చిన, కావాలనే కుట్రపూరితంగానే నన్ను ఈ కేసులో ఇరికించారు తప్ప ఆ లిక్కర్ స్కామ్కు నాకు ఎటువంటి సంబంధం లేదు, కడిగిన ముత్యంలో నేను బయటకు వస్తా అన్నది వచ్చి నిరూపించుకున్నది. కానీ కేజ్రీవాల్ పరిస్థితి అట్లా కాదు. పాపం చాలా దారుణం. ఏడుస్తున్నాడు. ఆయనే మీడియా ముంగట్టుకు వచ్చి ఏడుస్తున్నాడు. ఆయన పదవికి పాయే. పాపం 6 నెలలు జైలు ఉండే. అంటే నిజంగా స్కామ్ జరిగితే నిజంగా దాన్ని ఆధారాలతో బయటపెట్టి దోషులకు శిక్షలేయాలి. ఇప్పుడు ఇట్లయితే ఏమవుతుంది? ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగానే బయటకు వినిపిస్తూ ఉంటుంది. ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఉండొద్దంటే ఏం చేయాలి? సరి అయిన ఎవిడెన్స్తోని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఇంత మంది పైన కేసు పెడుతున్నప్పుడు, ఇంత పెద్ద వాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు
సాక్ష్యాలు ఉండాలి కదా, సింపుల్ లాజిక్. కోర్టుకి ఏం కావాలి? 1,00,000 మంది వచ్చి చెప్పినా కూడా కోర్టు వినరు. ఎవిడెన్స్, సాక్ష్యాలు ఉంటేనే కోర్టు వాళ్ళు శిక్షలు వేస్తారు. మరి ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఈ సిబిఐ దర్యాప్తు ఏంది, ఈ కేసు ఏంది, ఇన్ని రోజుల నుంచి దీని మీద చర్చ ఏంది, 6 నెలలు జైలు వేసుడేంది, ఆ తర్వాత వీళ్ళకు ఎటువంటి సంబంధం లేదని తీర్పిచ్చుడేంది. మరి వీళ్ళకు నష్టం జరిగినటువంటి పరువు నష్టం, వీళ్ళు జరిగినటువంటి కాల నష్టం, జైలు ఉన్నారు. మరి ఆ రోజులు తిరిగి తెచ్చేయగలుగుతారా? ఇలా పోయిన పరువును తిరిగి తెచ్చేయగలుగుతారా? మరి దీనికి అంతా ఎట్లా బాధ్యత వహించాలి? ఎవరు బాధ్యత వహించాలి? సిబిఐ అటువంటి దర్యాప్తు సంస్థలు కూడా గిట్లా చేస్తే ఇక నార్మల్ పోలీసు వాళ్ళు ఎట్లా చేయాలి? ఉద్యోగులకు 745 కోట్లు పెండింగ్ బిల్లుల కోసం సర్కారు విడుదల. ఆర్థిక శాఖకు డిప్యూటీ సీఎం ఆదేశాలు. ప్రతి నెల బకాయింపుల చెల్లింపు హామీ అమలు. ఉద్యోగులకు 745 కోట్లు విడుదల చేసిందంట ప్రభుత్వం. మొన్న ఒక ఆమె ఫోన్ చేసి ఒకటే నన్ను ఇంటర్వ్యూ తీసుకో అంటుంది. ఒక హెడ్ కానిస్టేబుల్ భార్య, మాకు డిఏలు వస్తలేవు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నవి, ఇది ఏం ప్రభుత్వం అని చెప్పేసి పొట్టు తిడుతుంది. నన్ను ఇంటర్వ్యూ తీసుకో అంటుంది రోజు. హెడ్ కానిస్టేబుల్ భార్య. అలాకు 2 డిఏలు వేయాలి, 1 డిఏ వేసిర్రు, ఇంకా 3 డిఏలు వేయాలి, ఇంకా 2 డిఏలు అట్టనే పెండింగ్లో ఉన్నాయి. మొత్తం మీద అయితే ఇంకో 745 కోట్లు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి. కేఆర్ఎంబీకి ఇరిగేషన్ ఈఎన్సీ రమేష్ బాబు లేఖ. అనుమతులు లేని నిర్మాణాలపై తీవ్ర అభ్యంతరం. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు నిలిపివేయాలని చెప్పేసి విజ్ఞప్తి. విద్యా కమిషన్ నివేదికపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం. జీతభత్యాలను ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరం. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సిఫార్సులు ఉన్నాయని ఫైర్. ఆ రిపోర్టును వెంటనే పక్కన పెట్టాలని డిమాండ్. నిన్న విద్యాశాఖ ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో, సర్కారు భలే చదువు చెప్తున్నటువంటి టీచర్లకు వాళ్ళ పరిణామాల కంటే వీళ్ళకు జీతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా జీతాలను కొంత కడిగేసి ఆ వచ్చిన పైసలతో బళ్ళను బాగు చేద్దాం అని ఏదైతే వీళ్ళు నిర్ణయించుకున్నటువంటి నివేదికలో ఉన్నటువంటి అది ఉందో దాని మీద ఉద్యోగస్తులంతా ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు మేము టీచర్లం అంటే కాయ కష్టం చేసి సంపాదించుకుంటున్నాం. మీ రాజకీయ నాయకులు మరి 100 కోట్లకు పోతున్నారు కదా ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే. మరి మీ దాంట్లో ఎట్లా కోత విధించాలి? మీ రాజకీయ నాయకులకు ఒక పద్ధతి, మాకొక పద్ధత అని చెప్పేసి టీచర్లంతా లొల్లి పెడుతున్నటువంటి పరిస్థితి. కలెక్టర్ పోస్టులకు నో పైరవీలు. సమర్థవంతంగా పనిచేస్తేనే హెచ్ఓడిగా బాధ్యతలు. ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా వ్యవహరిస్తేనే సెక్రటరీ పోస్టులు. తాజా ఐఏఎస్ల బదిలీలపై సన్నిహితుల వద్ద సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. రైట్, ఇక ఎలాంటి పైరవీలు, లాబింగ్ లేకుండా సీనియారిటీ ప్రకారం ప్రతి ఒక్క ఐఏఎస్ను కలెక్టర్గా నియమిస్తాం. అక్కడ సమర్థవంతంగా పనిచేసే కలెక్టర్గా అక్కడ సమర్థవంతంగా పనిచేసిన అధికారులకు హెచ్ఓడిగా బాధ్యతలు అప్పగిస్తాం. అక్కడ కూడా ప్రభుత్వం ప్రయారిటీలకు అనుగుణంగా పనిచేస్తే వారిని వివిధ శాఖలకు సెక్రటరియట్లుగా అపాయింట్ చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. తాజాగా చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. తాజా ట్రాన్స్ఫర్లో 2019 బ్యాచ్కి చెందినటువంటి 6 ఐఏఎస్లను వివిధ జిల్లాలకు కలెక్టర్లుగా నియమించారు. అంతకుముందు సదరు ఐఏఎస్ అదనపు కలెక్టర్లు ప్రాజెక్టు డైరెక్టర్లుగా పనిచేశారు. దీంతో ఆ తర్వాత బ్యాచ్లకు చెందిన ఐఏఎస్ సైతం త్వరలోనే తమకు కలెక్టర్లుగా పనిచేసే అవకాశం వస్తుందని ధీమాలో ఉన్నారు. కలెక్టర్ పోస్టుకు ఐఏఎస్ల డ్రీమ్. ప్రతి ఐఏఎస్ అధికారి తన కెరీర్లో జిల్లా కలెక్టర్గా పనిచేయాలని డ్రీమ్ పెట్టుకుంటారు. ఎందుకంటే కలెక్టర్ ఆ జిల్లాకు బాస్. ఆయన కనుసన్నల్లోనే ప్రతి ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది. జిల్లా పరిపాలనా యంత్రాంగం మొత్తం ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఇక కలెక్టర్లకు నో పైరవీలు. ఇది దిశ పత్రిక. సరే, ఆదాబ్ హైదరాబాద్ పత్రికను చూసుకుందాం. నా మతం సైన్స్,
నా కులం సైన్స్, సైన్స్నే ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. విజ్ఞానం మనకు వరం. సత్యాన్వేషణ సైన్సు సూత్రం. ప్రశ్నించే మనసే మొదటి అడుగు. ప్రయోగం చూపిస్తుంది నిజమైన దారి. చిన్న సందేహం పెద్ద ఆవిష్కరణ. అదే శాస్త్రవేత్తల లక్ష్యం. ఆలోచనలకి రెక్కలిస్తూ ఆకాశాన్నంటే కలలు కంటుంది విజ్ఞానం. సివి రామన్ చూపిన మార్గం వెలుగు. దేశానికి తెచ్చిన కీర్తి గొప్పది. ఫిబ్రవరి 28 రోజు జాతీయ విజ్ఞాన దినోత్సవం ఘనంగా జరుపుకుందాం. విజ్ఞానమే అభివృద్ధి బాట, భారతానికి అది మహాశక్తి. విజ్ఞానం సైన్స్ మాత్రమే అని చెప్పేసి ఒక మంచి మాట రాసుకొచ్చారు. ఆజ్ కీ బాత్. సంస్కృతి సమాజాన్ని నిర్మిస్తుంది. జిఐ ఆన్ వీల్స్కి శ్రీకారం చుట్టిన టీజీఎస్ ఆర్టీసీ. ఇక మీదట బస్సులపై జిఐ వారసత్వ ప్రదర్శన. జిఐ హస్తకళతో ఆకట్టుకుంటున్న ప్రత్యేక బస్సులు. జెండా ఊపి ప్రారంభించినటువంటి గవర్నర్, మంత్రి పొన్నం. అభినందనలు. జనజీవనంలోకి వచ్చినందుకు అభినందనలు. శానిటైజేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. చెత్త ఎక్కడ వేయాలో ప్రజలకు అవగాహన కల్పించండి. అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించండి. అధికారులకు సూచనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ దోమల బెదడు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇంతకుముందుకు కోతులు వచ్చేది, మొన్నటిదాకా పులులు తిరిగినాయి. ఇక ఇప్పుడు ఈ దోమలు బతకనిత్తలేవు. విపరీతమైన దోమలు అయిపోయినాయి. బయట నిలబడ సందు లేదు. మరి ఎందుకు ఇంతకుముందుకు తక్కువ ఉండే, మరి ఇప్పుడే ఎందుకు వస్తున్నాయో? ఇది కూడా కనీసం శానిటైజేషన్ కూడా చేస్తలేని ప్రభుత్వం అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మరి ఈ దోమలను కూడా నివారించకపోతే ఇదేం ప్రభుత్వం అని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటారు. ఆఖరికి ఈ దోమల మీద ముఖ్యమంత్రి స్పందించాల్సినటువంటి పరిస్థితి. దోమల నివారణ చూసుకోరా అని చెప్పేసి ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. రికార్డు స్థాయిలో భూముల వేలం. చరిత్ర సృష్టించిన కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్. గజం ధర 2.65 లక్షలు చేరుకోవడం సంచలనం. హౌసింగ్ బోర్డుకు 24.25 కోట్ల ఆదాయం. నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్కు భారీ డిమాండ్. భవిష్యత్తులో మరింత రేట్లు పెరిగే అవకాశం. ఇక పేదోడు బంగారం కొనొద్దు, పేదోడు భూమి కొనొద్దు. పేదోనికి ఇవన్నిటిని దూరం చేయాలి. ఇవన్నిటికి దూరం చేస్తే పేదోడుగానే ఉంటాడు, ధనవంతుడు మరింత ధనవంతుడుగా మారుతారు. కాబట్టి ఈ భూముల రేట్లు కానీ తర్వాత ఈ బంగారం రేట్లు పెంచడానికి కారణం అంతా అదే. దూరం చేయడమే. పేదోళ్లను ధనవంతులను విడగొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో బ్యాచ్ వీళ్ళతో బ్యాచ్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక బకాయిలపై కీలక నిర్ణయం. 745 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. గుడ్ న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విద్య ఒక్కటే బీసీలను శక్తివంతులుగా మారుస్తున్నది. బీసీలనే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ మనిషినైనా శక్తివంతంగా మారుస్తున్నది విద్య ఒక్కటే. విద్యతోనే జ్ఞానం ఉంటుంది. చదువుకున్నోడు ఎవడైనా సరే ఆడొక మంచిగా సమాజంలో మంచిగా నిలబడతాడు. అదే ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కులం ఎవరి కలలకు అడ్డు రాకూడదనే రేవంత్ అభిమతం. ఎడ్యుకేషన్ ఈజ్ ది ఓన్లీ లిబరేషన్ అన్నదే ప్రజాపాలన పాలసీ వెల్లడించిన తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్. ఇక కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు ఊరట. లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు. నిందితులపైన తగిన ఆధారాలు లేవన్న న్యాయస్థానం. అవెన్యూ కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాల్ చేస్తామన్న సిబిఐ. మళ్ళీ ఎన్నికలు జరపండి. ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్. ఈ కేసుతో బీఆర్ఎస్ను దెబ్బతీశారన్న కేటీఆర్. మీ అహంకారమే ఓటే కారణమని జవాబిచ్చిన కవిత. ఇక బహిరంగ యుద్ధమే హెచ్చరించిన పాక్ రక్షణ మంత్రి. మొదలైన ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు. సూసైడ్ స్క్వాడ్ అంటూ ఆఫ్ఘన్ మీడియా చిత్రం విడుదల.
సయోధ్య కుదిర్చేందుకు తాము సిద్ధమని ప్రకటించిన ఇరాన్. సైబరాబాద్ ట్రాఫిక్కు ఏఐ బ్రేక్. ఐటీ కారిడార్లో స్విస్ టెక్నాలజీతో సరికొత్త విప్లవం. కోల్కతాలో కంపించిన భూమి. రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో 45 సెకండ్ల పాటు భూకంపం. ఇల్లు, కార్యాలయాలు, పాఠశాల నుంచి ప్రజలు పరుగులు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో సంఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. విద్యావేత్తలు లేని విద్యా కమిషన్. పిల్లలకు బేసిక్ పాఠాలు చెప్పిన విద్యావేత్తలు ఎవరున్నారు? ఆఫీసులు నడవడం వేరు, చదువులు చెప్పడం వేరు. ఇంత చిన్న లాజిక్ ముఖ్యమంత్రి ఎలా మిస్ అయ్యారు? ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించినటువంటి హరీష్ రావు. విద్యావేత్తలు లేని విద్యా కమిషన్ అంటే మన విద్యా కమిషన్ పెట్టిరు కదా, దానికి సంబంధించి విద్యావేత్తలు లేని విద్యా కమిషన్ అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా మొత్తం మీనైతే కవితక్క గారు కడిగిన ముత్యంలా తిరిగి వస్తామన్నారు. కడిగిన ముత్యంలానే తిరిగి వచ్చారు. ఇది ఆదాబ్ హైదరాబాద్ పత్రిక మిత్రులారా. ఇక నమస్తే తెలంగాణ కూడా మొత్తం అది రాసుకొచ్చింది. స్కామ్ మాయా, అవినీతి మిథ్య. మద్యం పాలసీ కేసు కొట్టేసిన సిబిఐ కోర్టు. కేటీఆర్ అంటున్నాడు నిజాయితీని తీర్పు చాటి చెప్పిందని చెప్పేసి కేజ్రీవాల్ అంటున్నారు. పర్మనెంట్ టీచర్లు వద్దు, కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించాలి. విద్యా కమిషన్లో విద్యావేత్తలేరి. కేసీఆర్ను దోషిగా చూపేందుకు కుట్ర. రైట్, ఇది నమస్తే తెలంగాణ మిత్రులారా. రైట్, ఇదండి ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. రేపు వచ్చే ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.